ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వాగతం మీ అందరికీ మా సనాతన ధర్మ టేల్స్ యూట్యూబ్ ఛానల్కు. ఇక్కడ మీరు వినబోయేది భగవత పురాణంలోని పవిత్ర కథలు, శ్లోకాలు, దివ్య జ్ఞానం, భక్తి, ఆధ్యాత్మిక రహస్యాలు మరియు సనాతన ధర్మం బోధించే శాశ్వత సత్యాలు. ప్రతి ఎపిసోడ్ అందమైన విజువల్స్, సులభమైన భాష, భావపూర్ణ నరేషన్తో మీ హృదయానికి శాంతిని అందించడానికి రూపొందించబడింది. మనతో కలిసి భాగవత సారాన్ని, సనాతన ధర్మ జ్ఞానాన్ని అనుభవిస్తూ భక్తి మార్గంలో ముందుకు సాగండి. ఓం శాంతిః శాంతిః శాంతిః. గత ఎపిసోడ్లో మహారాజు పరీక్షిత్ శాపం పొందిన తరువాత శుకముని చేరుకొని భాగవత శ్రవణం ప్రారంభించిన దివ్య సందర్భాన్ని చూశాం. ఇప్పుడు ఎపిసోడ్ 3లో సృష్టికర్త బ్రహ్ముడి అవతరణం, ఆయన సందిగ్ధం, తప అనే దివ్య ఆజ్ఞ, సహస్రాబ్దాల తపస్సు మరియు పరమాత్మ నారాయణ దర్శనం వంటి విశ్వసృష్టి రహస్యాలను తెలుసుకుందాం. ప్రారంభిద్దాం. సనాతన ధర్మ టేల్స్ నుండి బ్రహ్ముడి తపస్సు మరియు నారాయణ దర్శనం. రాజా పరీక్షిత్, ఇప్పుడు సృష్టి రహస్యాన్ని విను. భగవంతుని శక్తి వెలుగుతో ఈ జగత్తు ఎలా ఉద్భవించిందో చెప్పబోతున్నాను. సృష్టి ఒక మహారహస్యం. ఆదిలో ఏదీ లేదు, శూన్యం మాత్రమే. కాని ఆ శూన్యంలోనే నారాయణుని పరబ్రహ్మశక్తి అంతర్యామిగా ఉంది. సృష్టి ప్రారంభానికి ముందు అన్నీ మహాజలాలే. ఆ జలాలపై అనంతశేషుపై యోగనిద్రలో ఉన్నాడు పరబ్రహ్మ, పరమేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు. ఆయన శ్వాసే ఈ సృష్టి యొక్క మొదటి చలనము. ఈ యోగనిద్ర నుండి సృష్టి సంకల్పం మొదలవుతుంది. అప్పుడు నారాయణుని నాభినుంచి ఒక దివ్య కిరణం వెలువడుతుంది. ఆ కిరణం ఒక అద్భుతమైన పద్మంగా వికసిస్తుంది. ఆ పద్మమే శ్రీ బ్రహ్ముడి ఆసనం. ఆ పద్మం అంచులో ఒక శిశువు ప్రత్యక్షమవుతాడు. ఆయన మెల్లగా ఎదుగుతాడు, 4 ముఖాలతో, సృష్టి బాధ్యతతో. ఆయనే చతుర్ముఖ బ్రహ్మ. సృష్టి కార్యం ప్రారంభించడానికి సిద్ధుడవుతాడు. కాని బ్రహ్ముడికి తెలియదు, నేను ఎక్కడ ఉన్నానో, ఈ పద్మం ఎక్కడికి చేరుతుంది. చుట్టూ చీకటి మాత్రమే ఉంది. ఆయన పరిశీలిస్తాడు, కాని రహస్యం దొరకదు. నా మూలం ఎక్కడ? నా శక్తి ఎవరిది? అప్పుడు ఆయన అంతర్ముఖుడవుతాడు. తపస్సు ప్రారంభిస్తాడు. పరమాత్మను ధ్యానిస్తాడు. బ్రహ్ముడి ఆత్మ నారాయణుని వైపు మెల్లగా సాగుతుంది. దివ్య శబ్దం వినిపిస్తుంది. తపః తపః. ఆ తపస్సు ఫలించింది. పరబ్రహ్మ నారాయణుడు అతని ముందు ప్రత్యక్షమవుతాడు. నీవు నా నాభి పద్మం నుంచి పుట్టినవాడివి. నీ కర్తవ్యం ఈ జగత్తును సృష్టించడం. ప్రభూ, మీ ఆజ్ఞ మేరకు ఈ సృష్టిని నిర్మించేస్తాను. పరమాత్మ తన దివ్య జ్ఞానాన్ని బ్రహ్మునికి ప్రసాదిస్తాడు. సృష్టి, స్థితి, లయ, త్రయీ శక్తులు ఆయన హృదయంలో నింపబడతాయి. ఇలా నాభికమలం నుండి బ్రహ్ముడు అవతరించాడు. పరమాత్మ ఆజ్ఞతో సృష్టి మొదలైంది. తరువాతి ఎపిసోడ్లో బ్రహ్ముడు సృష్టి నిర్మాణం ఎలా చేశాడు, ప్రజల, లోకాలు, దేవతల పుట్టుక ఎలా జరిగింది అన్నది తెలుసుకుందాం. ఓం శాంతిః శాంతిః శాంతిః.